దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వ నిబంధనలకు మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో ఈ పేరు తెలియని వాళ్ళుండరు. సీజేపీ పుట్టిన వారంలోనే సోషల్ మీడియాలో సంచలనమైంది. మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. అమాంతంగా అంత పాపులారిటీ ఎలా వచ్చిందన్న అనుమానం అందరికీ వచ్చింది. సీజేపీ వెనుక విదేశీ శక్తులు ఆస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఈ డిజిటల్ పార్టీకి కేంద్రం గట్టిగా షాక్ ఇచ్చింది. ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసింది. దాంతో ఆ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తమ సోషల్ మీడియా అకౌంట్ ను తక్షణమే పునరుద్ధరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఎలాంటి తక్షణ మధ్యంతర ఉపశమనం కల్పించడానికి కోర్టు నిరాకరించింది. సమాచార సాంకేతిక నిబంధనల కింద ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ ఈ వివాదాన్ని లోతుగా పరిశీలించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా పిటిషనర్ అభిజిత్ దీప్కే తరపు న్యాయవాది కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ పూర్తిగా హాస్యం, సమాజంపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఒక వేదిక మాత్రమేనని చెప్పారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా బ్లాక్ చేశారని ఆరోపించారు. ఈ ఆంక్షలతో తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని, కాబట్టి అకౌంట్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన అఫిడవిట్ రాకుండా తాము ఎలాంటి ముందస్తు నిర్ణయాలు తీసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ రూల్స్ ప్రకారం ప్రభుత్వం జారీ చేసే బ్లాకింగ్ ఆదేశాలను క్రమ పద్ధతిలో సమీక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీ అందుబాటులో ఉందని గుర్తు చేసింది. ఈ నిలిపివేత ఆదేశాలు చట్ట ప్రకారమే ఉన్నాయా లేదా అని ఆ కమిటీ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. సీజేపీ వివాదంలో రెండు పక్షాల వాదనలు వినాలని, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో కోర్టు ముందుంచాలని రివ్యూ కమిటీని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన అకౌంట్ బ్లాకింగ్ ఉత్తర్వుల చుట్టూ ఉన్న రహస్య విధానంపైన పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీలు, మధ్యవర్తుల విషయంలో గోప్యత పాటించినప్పటికీ న్యాయ సమీక్ష పరిధి నుంచి ఈ బ్లాకింగ్ ఆర్డర్లను దాచడం కుదరదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ అంశం ఇప్పటికే ఐటీ రివ్యూ కమిటీ పరిశీలనలో ఉన్నందున తాము ఇప్పుడే నేరుగా బ్లాకింగ్ ఆదేశాల లోతుల్లోకి వెళ్లడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా రివ్యూ కమిటీ తన విచారణ